హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్షిని బాలు. దిస్ ఈస్ డాటర్ ఆఫ్ బాలాజీ యాదవ్. టుడే నేను మ్యాంగో రైస్ నా స్టైల్లో ఎలా చేశానో చూసేద్దామా. ఫస్ట్ 2 మ్యాంగోస్ తీసుకొని వాటి పై పొట్టును ఈ విధంగా తీసేయాలన్నమాట. వాటిని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఉడికిన అన్నంలో వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేయాలి. ఇలా వేడివేడి అన్నంలో తురిమిన మ్యాంగోని మిక్స్ చేయడం ద్వారా అన్నం ఆవిరికి మ్యాంగో ఉడికి రైస్ చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నాకైతే మ్యాంగో రైస్ చాలా ఇష్టం. సమ్మర్ వచ్చిందంటే చాలు మ్యాంగో రైస్ చేయాల్సిందే. నేను కారం కోసం తగినన్ని పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీకి వేసి వీడియోలో చూపిన విధంగా గ్రైండ్ చేసుకుంటానన్నమాట. ఇవి తిరగబాతుకు కావాల్సిన పదార్థాలు. తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసి అందులోకి ఆవాలు, తర్వాత గ్రౌండ్ నట్స్ వేసి పై చూపించిన విధంగా కొంచెం ఫ్రై చేయాలన్నమాట. అందులోకి ఉద్దిబ్యాళ్ళు, గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి వేసి స్టవ్ని సిమ్లో పెట్టి లో మంటతో కొంచెం అన్నీ కలిసేటట్టు ఫ్రై చేయాలి. అందులోకి కాస్త పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేయాలి. అలాగే మెంతి పొడి మాత్రం చాలా ఇంపార్టెంట్. మెంతి పొడి వేసిన తర్వాత కరివేపాకు వేసి ఇలా పైన వీడియో చూపించిన విధంగా బాగా మిక్స్ చేయాలన్నమాట. లో ఫ్లేమ్లోని ఈ విధంగా వేగనివ్వాలి. తర్వాత మ్యాంగో వేసి పెట్టుకున్న వేడివేడి రైస్లోకి ఈ విధంగా తిరగబాతుని మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా టోటల్గా మిక్స్ చేస్తే వేడి వేడి మ్యాంగో రైస్ రెడీ.